రెండో రోజు పోలీస్ కస్టడీలో కొనసాగిన మాజీ మంత్రి కాకాని గోవర్ధన్ రెడ్డి కృష్ణపట్నం పోర్టు పోలీస్ స్టేషన్లో విచారిస్తున్న డీఎస్పీ శ్రీనివాసరావు నిన్న అడిగిన 22 ప్రశ్నలలో కేవలం 2ంటికి మాత్రమే సమాధానం చెప్పిన కాకాని గోవర్ధన్ రెడ్డి కేసులో 3కి బెయిల్ మంజూరు. A7 గా ఉన్న కరుణాకర్ రెడ్డి, A6 గా ఉన్న అరవింద్ రెడ్డితో పాటు మస్తాన్కు బెయిల్, A1 నుంచి A7 వరకు అందరికీ బెయిల్, కానీ కాకానికి మాత్రం నో బెయిల్. భక్తి శ్రద్ధలతో ఘనంగా జరిగిన బక్రీద్ పర్వదినం, దర్గాలు, ఈద్గాల వద్ద ముస్లిం సోదరుల ప్రార్థనలు, అందరికీ మంచి జరగాలని ఆకాంక్ష. నెల్లూరు రూరల్లో రెండో రోజు చంద్రన్న పల్లె పండుగ కార్యక్రమం, అభివృద్ధి పనులను ప్రజలకు అంకితం చేసిన ఎమ్మెల్యే శ్రీధర్ రెడ్డి, నియోజకవర్గాన్ని అభివృద్ధి చేయడమే లక్ష్యమని వ్యాఖ్య. జూలై 9వ తేదీన సార్వత్రిక సమ్మె, కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలకు వ్యతిరేకంగా పిలుపునిచ్చిన కమ్యూనిస్టులు జయప్రదం చేయాలని కోరుతూ కార్మిక వర్గాలకు పిలుపు. అకాడమిక్ ఇయర్ స్టార్ట్ అవుతున్నా ఇంకా అందని ఫీజు రీయింబర్స్మెంట్ తక్షణమే విడుదల చేయాలని కోరిన నెల్లూరు జిల్లా ఎస్ఎఫ్ఐ నాయకులు విద్యా రంగాన్ని పట్టించుకోవాలని డిమాండ్. అధికారుల పట్ల ఏపీ మంత్రి సవిత దురుసు ప్రవర్తన, తహసీల్దార్ ఇచ్చిన బుకేను విసిరివేసిన మంత్రి, సత్యసాయి జిల్లాలో వెలుగు చూసిన సంఘటన. ప్రజా ప్రతినిధులతో సీఎం చంద్రబాబు నాయుడు టెలికాన్ఫరెన్స్, సింగిల్ టైం ఎమ్మెల్యేగా మిగిలిపోవద్దని సీఎం సూచన, పనితీరు మెరుగుపరచుకోవాలని ఆదేశం. నెల్లూరులో పట్టుబడిన నకిలీ ఐఆర్ఎస్ ఆఫీసర్, అదుపులోకి తీసుకున్న 2వ పట్టణ పోలీసులు, వివరాలు వెల్లడించిన నగర డీఎస్పీ సింధుప్రియ. దేశంలోనే రోల్ మోడల్ గా బీఆర్ హై స్కూల్, మంత్రి నారాయణ కృషితో రూపుదిద్దుకుంటున్న విద్యా సంస్థ ఏర్పాటును దగ్గరుండి పరిశీలిస్తున్న మంత్రి నారాయణ కుమార్తె శరణి. ఉమ్మడి కడప జిల్లాలో తెలుగుదేశం పార్టీకి షాక్, పార్టీకి రాజీనామా చేసిన సీనియర్ లీడర్ సుగవాసి సుబ్రహ్మణ్యం, పార్టీ అధినేతకు రాజీనామా లేఖ అందించిన సుగవాసి. ఏపీలోని గ్రామ వార్డు సచివాలయాల్లో ఆన్లైన్ సేవలు బంద్, మంగళవారం అర్ధరాత్రి వరకు నిలిచిపోనున్న సేవలు, డేటా తరలిస్తున్న కారణంగా సేవలకు అంతరాయం, ప్రకటన విడుదల చేసిన సచివాలయ శాఖ. ఈ నెల 11న ప్రకాశం జిల్లా పొదిలికి వైఎస్ జగన్, పొగాకు కొనుగోళ్లను పరిశీలించనున్న జగన్, అనంతరం రైతులతో అక్కడే ముఖాముఖి మాట్లాడనున్న మాజీ సీఎం. ఆంధ్రప్రదేశ్లో తెలుగుదేశం పార్టీ కీలక ప్రకటన, కేంద్ర కార్యాలయానికి తెలియకుండా పార్టీలో ఎవరిని చేర్చుకోవద్దని సూచన, అధిష్టానం ఆదేశాలు పాటించాలని ప్రకటన. కొత్త పార్టీ పెట్టే యోచనలో ఎలాన్ మస్క్, పార్టీ పెట్టాలా వద్దా అనే అంశంపై ఎక్స్లో పోల్, 80% మంది అనుకూలంగా ఓటింగ్ ది అమెరికా పార్టీ అంటూ ఎక్స్లో పోస్ట్ చేసిన మస్క్.